ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని VMRలు విద్యుత్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు సంస్థ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము నామమాత్రపు జీతాలతోనే పనిచేశామని అన్నారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్స్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో VMRలందరికీ ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఇదే సంస్థను నమ్ముకుని కరెంటు బిల్ రీడింగ్ తీస్తూ ప్రతి సంవత్సరం ఏదో చేస్తారని చెప్పి అనుకుంటూ చేస్తున్నామండి. ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి మమ్మల్ని తీసేయాలని చెప్పి ఏదో టెక్నాలజీ మారింది, అది మారిందని చెప్పి మమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నారండి. కానీ కరోనా టైంలో కూడా ఎవరు వెళ్ళినా, ఎవరి ఇంట్లోంచి బయటకు వచ్చినా రాపోయినా మేము బయటికి వెళ్ళి తీసి రీడింగ్లు అందరికీ ఇచ్చి ఈ సంస్థకి ఆదాయం చేకూర్చామండి. ఆ చేకూర్చినా కానీ చెయ్యని నెల వాళ్ళే చెయ్యొద్దని చెప్పి ఆ నెలకు కూడా రూపాయి జీతం ఇవ్వకపోయినా చేసామండి. మేము వాళ్ళే చేయొద్దన్నా కూడా రూపాయి జీతం లేకుండా మేము చేసినా కానీ మమ్మల్ని ఎప్పుడూ లెక్క చేయట్లేదండి. వాళ్ళందరూ ఆఫీసర్లు మాతో సహకరించి మేము ఆ సంస్థలోనే పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదో ఆధారం చూపించాలని వీళ్ళు సానుకూలంగా సంధించి పై వాళ్ళకి ఆఫీసర్లు కాళ్ళు చెప్పుకుని మాకు సహకారం చేస్తారని చెప్పి ఈ ధర్నాలు అవి చేస్తున్నాం. కానీ దేనికి ఉపయోగం ఉండట్లేదండి. ఎందుకంటే మా సంస్థలో ఉన్న వాళ్ళే మా తండ్రులే మా సంస్థ అని చెప్పి వీళ్ళందరూ అంటూ మాకు వెనకాల గొయ్యలు తీసి మాకు సహకారం చేయట్లేదండి. చేస్తారని చెప్పి ఎన్ని ధర్నాలు చేసినా ఉపయోగం లేదండి. ఈసారైనా ధర్నా చేసి ఏది చెయ్యకపోతే మా ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీగా ఉన్నామండి. ఇది కానీ చెయ్యకపోతే లాస్ట్కి అన్ని జీవితాలు మా ఫ్యామిలీలు అందరూ రోడ్డును పడి పోతామని మేము ప్రాణపూర్తంగా కోరి ప్రార్థిస్తున్నామండి. మీటర్లు అనే పేరుతో ఈ టెక్నాలజీ అనే ఒక వర్డ్ను ఉపయోగించి ఈ టెక్నాలజీ పేరుతో ఈ మీటర్ రీడర్స్ కొట్టే అవకాశం ప్రభుత్వానికి ఏర్పడింది. అయితే మేమందరం కూడా ఏమై అనుకుంటున్నామంటే ఏదో రూపంలో మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నాం కాబట్టి మీరు మా క్వాలిఫికేషన్స్ బట్టి ఏ ఉద్యోగం ఇచ్చినప్పటికీ మేము ఇందులోనే చేసుకుంటామని చెప్పి మన CMD గారికి DE గారి ద్వారా SC గారికి, SC గారి ద్వారా CMD గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు అలాగే నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అధిష్టాన వర్గానికి ఈ కూటమి ప్రభుత్వానికి మా యొక్క విన్నపం చేరాలని మేమందరం శ్రమించి మా యొక్క బాధను విన్నవించుకోవటానికి ఈ DE గారికి ముందుకు వచ్చాము. అయితే DE గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికోసం మేము మీటర్ రీడర్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఎంతో శ్రమగా అనుకోకుండా మేము జీవితంలో అంతా కష్టపడే చేసుకొచ్చాము. ఇది మాకు ఇప్పటికైనా ఈ శ్రమకు ప్రతిఫలం దొక్కుతుంది అని చెప్పేసి ఈ కుటుంబాల్లో వెలుగు ఉంటుందని చెప్పేసి ఆశతో మేము ఈ పోరాటం అంటే పోరాటమే. ఎందుకంటే మేము ఒక రిక్వెస్టబుల్గా మేము ఈ యొక్క మనవిని విన్నవించుకోవడానికి అధికారులకి మా మనవి అధికారులు విని మాకు సత్వర న్యాయం చేసి వారు ఏ విధంగా అయినా సరే మాకు ఉపాధి కల్పిస్తారని మేము వారిని వేడుకోవడం జరిగింది.